రైతులు మీకు అప్పు ఉడతలేదా? బ్యాంక్ వాళ్ళు ఇస్తలేరా? అయితే ఈ వార్త మీకోసమే. మీ పంటకే కాదు, మీ పంట చుట్టేసుకునే కంచె కూడా రుణాలు దొరుకుతాయి. ఎట్లా అని ఆలోచన చేయకుండా ఈ వార్త చూడుర్రి, రుణాలు తెచ్చుకోర్రి. ఇన్నారులా గీ ముచ్చట ఇద్వర్ సంది బ్యాంకోళ్ళు పంట చేన్లకే కాదు గా చేన్ల చుట్టేసే కంచెలకు కూడా లోన్లు ఇస్తారట. ఎట్లా అనిపిస్తుంది గీ ముచ్చట వింటుంటే? ఉంటే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అన్నట్టు లేదు. ఓ దిక్కు పంటలకే లోన్లు ఇస్తలేరు బ్యాంకోళ్ళంటే అవిటి చుట్టేసే కంచెలకు ఎట్లా ఇస్తారు అనుకుంటుర్రా? కానీ ఇది నిజమే. ఇదివర్ సంది మీరంతా కంచెలకు కూడా లోన్లు ఇవ్వాలని బ్యాంకులోళ్లకు ఆదేశాలు ఇచ్చిండ్రు నాబార్డోళ్ళు. గదే జాతీయ ఎగుసం అభివృద్ధి శాఖోళ్ళు అన్నట్టు. చిత్రం అనిపిస్తుంది కదా ముచ్చట. అయితే గీ లోన్లు అన్ని తీర్ల కంచెలకైతే కాదు, పండ్ల తోటల చుట్టూ ఎవరైతే మైదాకు చెట్ల కంచె వేసేటోళ్ళు ఉంటారో అగో గాళ్ళకన్నట్టు. మైదాకు చెట్ల పొడికి బయట దేశాలల్లా మస్తు గిరాకున్నదట. మన తాన్నేమో గా చెట్లు అసలే పెట్టరు. అగో గందుకే మైదాకు చెట్ల పంటను పెంచేతందుకు నాబార్డోళ్ళు ఇట్లా బ్యాంకు లోన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారట. మైదాకు పంటను పెంచినట్టయితది, రైతులకు లోన్లు ఇచ్చినట్టయితదని. అట్లిచ్చే లోన్లు కూడా 8 ఏళ్లలో కట్టవలసి ఉంటదట. కానీ మంచిగా అనిపిస్తలేదు గీ ముచ్చట. కాబట్టి పండ్ల తోటలు పెంచేటోళ్ళు, మైదాకు కంచెలు వేసేటోళ్ళు ఎవరన్నుంటే వెంటనే బ్యాంకోల తానుకోయి కలిసి రుణాలు తీసుకోండి, మర్చిపోకుర్రి.